హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు ఆ రావు గారి రాచబండ్లోకి ఎవరు వచ్చారో చూసేద్దాం. మరి మీరు కోతంత ఈ వీడియోకి లైక్ ఇచ్చేసి యాజ్ యూజువల్గా నా వీడియోకి లైక్ ఇస్తే నాకు ఎంతో ఆనందంగా ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ కూడా చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహోహోహో, నా ప్యానానికి ఒక బొత్స చాలు. ఆ నత్తిగోలతో ఏదో ఒక రోజు నేను ఆత్మహత్య చేసుకుంటే ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? జగన్ రెడ్డి ఆ బాధ్యత తీసుకుంటాడా? అరే, ట్రాన్స్లేటర్ని పెట్టండి అయ్యా మగడా అని అధికారంలో ఉన్నప్పటి నుంచి నెత్తి నోరు బాదుకుని చెబుతూనే ఉన్నాను. చెవుల్లో రకతం కారుతున్న సత్యబాబు ఏం మాట్లాడుతున్నాడో కనీసం 10% అర్థం కాని పరిస్థితి. మళ్ళీ తాగుదునమ్మా అన్నట్లు ప్రెస్ మీట్కి వచ్చాడు. నాకు ఓపిక పరీక్ష పెట్టడానికి. కాకపోతే సత్యబాబు వచ్చి ప్రయోజనం ఏముంటుంది? జనానికి అర్థం కాదు సరికదా. జర్నలిస్టు మిత్రులు కూడా పైసా అర్థం కాదు. ఇదేం స్ట్రాటజీ అయ్యా జగన్ రెడ్డి అని డైరెక్ట్గా యలహంక ప్యాలెస్కే వచ్చి అడగాలని ఉంది. అదిగో బొత్స వెయిటింగు. సరే వచ్చాక తప్పుతుందా? ఆ తిప్పలేవో నేనే పడాలి కదా. ఇదిగో బొత్స మొదలెట్టు నీకు వాళ్ళ. నా కోసం కొంచెం అర్థమయ్యేలా మాట్లాడు ప్లీజ్. ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వ రంగంలో ఏదైనా ప్రజా సౌకర్యం కోసం, సౌలభ్యం కోసం జరుగుతున్న కార్యక్రమం ఏదైనా ఉంటే దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే ఈరోజు ఇప్పటికే 10 కళాశాలను ఇవ్వాలని క్యాబినెట్ లో నిర్ణయం చేయడం. ప్రారంభంగానే 5 కళాశాలలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చి ఈ ఇస్తున్న పరిస్థితులను చెప్పి ప్రజలు కన్విన్స్ చేస్తే ఆలోచన పర్వాలే. కానీ కట్టిన కాలేజీలని, ఇంకా ప్రారంభం చేయబోయే కాలేజీలని అడ్మిషన్లు వచ్చి శాంక్షన్ చేస్తే పురుగు లాంటి కాలేజీలకి మెడికల్ వ్యవస్థ ఇస్తే మా పొద్దు. నీ తాసారావుల బోర్డు బొత్స, నువ్వు మాట్లాడేది అరవా, మలయాళమా, లేదంటే కొంకణి భాష? ఇవన్నీ కాదు. రాజమౌళి ప్రవేశపెట్టిన కిలికిలి భాష అయితే నాకు రాదుగాక రాదు. అసలు ఏ సబ్జెక్టు మాట్లాడుతూ ఉన్నావో, ఏం చెబుతున్నావో ఒక్క ముక్క అర్థమై చావట్లా. శివరాకరుణ మాకొద్దు అంటూ ఏదో అన్నావు. నిజంగానే మాకొద్దు ఈ గోళ అని నేను పారిపోయేలా ఉంది నా పరిస్థితి. ఇదిగో నత్తి ఉండొచ్చు కానీ సత్యబాబు తప్పులేదు. మరీ ఇంత నత్త కాస్త చూసుకుని మాట్లాడు. నిరసించిన ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసాం. ఈ రోజున్న పరిస్థితుల్లో చాలా దురదృష్టం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యలు చేయడం ఇది ధర్మం కాదు. ప్రజా ఆరోగ్యాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ ప్రభుత్వం చేయడం అనేది వాళ్ళ చేతుల్లో పెట్టి వారి దయాదాక్షాలనే మీద సామాన్యుల పరిస్థితిని దీనస్థితిలో నిలడం అనేది మంచి సాంప్రదాయం కాదనేది ఆ నాయకులకి హెచ్చరిస్తున్నాం. మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్య తెచ్చినప్పుడు పేద ప్రజల కోసం కార్పొరేట్ వైద్యం ఉండాలని, వారితో సమానంగా వారు కూడా ట్రీట్మెంట్ చేసుకుని వారితో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు లేకుండా ఆ రోజు ఆరోగ్యం పెట్టిన పరిస్థితి. నిన్ను లాంతర్ సెంటర్లో సెడుగుడాడా ఖండిస్తున్నాను రాజశేఖర రెడ్డి అనే పదాలు తప్ప ఏమీ అర్థం కాలేదు బొత్స. చెవులు రిక్కించుకుని మరీ విన్నాను. ఇంతవరకు అసలు ఏం చెప్పావో, ఏం చెప్పబోతా ఉన్నావో అర్థమై సావట్లేదు. ఆ మధ్యలో ఆరోగ్యశ్రీ అనే పదం కూడా వినిపించింది. అయ్యో కొంపదీసి నీ ప్రెస్ మీటు ఆరోగ్యశ్రీ గురించా? అదేనా మెయిన్ సబ్జెక్టు? సరే చెప్పు. ముందు ప్రజాతాలకు శ్రేయస్సు, ప్రజాతాలకు ఆరోగ్యం మహాభాగ్యమని పెద్దలు అన్నారు. అసలు నిమ్మకు నూనె వచ్చినట్టే లేదే, చెమ్ముకుంటున్నట్టే లేదే. అంటే ఒకసారి ఓటేస్తారు, మాకు 5 సంవత్సరాల అధికారం ఉంది, పర్వాలేదు మేము ఏం చేసినా చెల్లుతుంది అనే రీతిలో. కాబట్టి రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన ఆలోచనని, దుష్ట ఆలోచనని ఒకసారి ఆలోచన చేయాలని కోరుతున్నాం. మా మీద కోపం ఉంటే, లేదు జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే మీరు ఆలోచన చేస్తున్న కోపాన్ని ఇంకో విధంగా తీర్చుకోండి. కానీ పెద్ద ఆరోగ్యం మీద, పెద్దల తాలూకా ఆరోగ్య సమస్యల మీద ఇటువంటి దుశ్చర్యలు చేస్తూ దుష్ట ప్రభావం చేయడం అన్యాయం అని చెప్పని.
ఒక్క ముక్క అర్థం కాకపోదా స్పందిద్దాం అనుకుంటే అబ్బే నా వల్ల కావట్లేదు సత్యబాబు. అదేదో అన్నావు, ఏటది? ఆరోగ్యమే మహాభాగ్యమా? అది తెలిసిన కొటేషన్ కదా. ఇప్పుడు ఎందుకు పాడావు? అసలు ఎందుకు వాడావు? ఇంకేదో అన్నావు, జగన్ మీద కోపం ఉంటే, మా మీద కోపం ఉంటే ఇలా తీర్చుకోండి అని. అంటే ఏంది నువ్వు అనేది? జగన్ బోకలో తోయమంటున్నావా? నిజంగా జగన్ జైలుకి వెళ్తే 2029 నాటికి నువ్వే వైసీపీ నుంచి సీఎం క్యాడర్ క్యాండిడేట్ అని ఫీల్ అవుతా ఉన్నావా? సొంత చెల్లికి తల్లికి బిచ్చమెట్టనోడు దగ్గర చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసేస్తా ఉన్నావు. అంత సీన్ లేదు. సర్లే, శివరాఖరికి ఏదైనా అర్థమయ్యేలా చెప్పి ఇక బయలుదేరిపోవచ్చా? ఇప్పటికే నాకు కర్ణబేరిలో నొప్పి మెల్లిగా స్టార్ట్ అయింది. ఈ రాష్ట్రంలో యూరియా కొరత ఉంది. ఈ కొరత కారం ప్రభుత్వం తాలూకా విధానం వారు చేస్తున్న అవినీతి కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమం జరిగింది. అందుకే రైతులు ఇబ్బంది పడుతున్నారు చెప్తున్నాను. ఇది రికార్డ్. అదండి వెళ్దాం మీరు నేను ఊరిలోకి చూద్దాం. ఎక్కడ ఎస్యూఎంలో కూర్చొని సొన్నాయినకుల్లో కూడా కాదు. సమస్య వస్తే సమస్యని పరిష్కారం చేయడం కోసం ఆలోచించాలి. ఎదురుదాడి చేసి ఎన్నాళ్ళు ఎదురుదాడి చేస్తారు? ఎందుకు 5 సంవత్సరాలు కదా, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు యూరియా సమస్య రాలేదు, ఏం పనలేదు. అప్పటికంటే అప్పుడే ప్రొడక్టివిటీ తగ్గిందా? రాను రాను నీ నత్తిన అశాలానికి ఎక్కుతుంది బొత్స. ఆరోగ్యశ్రీ నుంచి యూరియా సమస్యకి వెళ్ళావు అని అర్థం కావడానికి నాకు 2 గంటలు పట్టింది. నా పరిస్థితి ఇలా ఉంటే టీవీలో నీ ప్రెస్ మీట్ చూసే సామాన్యుల పరిస్థితి ఏంటి? నీ తుత్తు నత్తితో చంపేస్తా ఉన్నావుగా. ఇక చాలు నాయనా, నీకో దండం. బయలుదేరు, నన్ను ఇట్టా బతకని. ఎళ్ళిరా నత్తి బాబు, మహాప్రభో సత్యబాబు, ఎళ్ళిరా. ఆహా, మాట వరుస కన్నలే. ఇక రాకు నాయన, రాకు.